హాయ్, ఐఎమ్ డాక్టర్ ఓబులేష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్, రాజన్న సిరిసిల్ల. ఈ మధ్య ఎక్కువగా చాలామంది పిల్లలు స్కార్లెట్ ఇన్ఫెక్షన్ అలా బాధపడుతున్నారు. అసలు స్కార్లెట్ ఫీవర్ అంటే ఏంటి? స్కార్లెట్ ఫీవర్ అంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్. అంటే ఈ లక్షణాలు కలిగినటువంటి పిల్లలు ఎక్కువగా ఓల్డర్ చిల్డ్రన్స్ అంటాం. ఓల్డర్ చిల్డ్రన్స్ అంటే 5 years నుంచి 15 years మధ్యలో ఎక్కువగా ఈ స్కార్లెట్ ఫీవర్ వస్తుంది. ఈ స్కార్లెట్ ఫీవర్ గల లక్షణాలను ఎట్లా గుర్తించాలి అంటే, ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది, నెక్స్ట్ ర్యాష్ ఎర్రగా ఉంటుంది అనమాట, చీక్స్ పైన, ఛాతి పైన ఇలా గరుగ్గా దద్దుర్లా మన ఈ చెమటకాయలాగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది ర్యాష్, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఈ దవడ కింద ఉండేటువంటి లింఫ్ నోడ్స్ అనేవి ఎక్కువగా వాస్తాయి, అవి నొప్పి కూడా ఉంటాయి. ఫీవర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకా టాన్సిల్స్ కూడా చీమ్ పట్టే అవకాశం ఉంటుంది. ఇవి ఈ స్కార్లెట్ ఫీవర్ సంబంధించిన లక్షణాలు. ఇంకా ఈ టంగు కూడా, నాలుగు కూడా ఎర్రగా ఉంటుంది. దీనికి వెంటనే మనం డాక్టర్ గారిని సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ స్కార్లెట్ ఫీవర్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి పిల్లల్లో. ఎందుకు తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం ప్రమాదం జరుగుతుంది అంటే, ముఖ్యంగా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, స్టెప్టోకోకల్ పయోజినస్ అనే ఒక బ్యాక్టీరియా మన గొంతు మీద దాడి చేస్తే ఏం కాదు కదా, దాని అంతటా తగ్గిపోద్ది ఒక 3-4 రోజుల్లో అని అందరూ అపోహ. కానీ ఏంటంటే దీనికి కంపల్సరీగా కోర్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. 10 days ఆఫ్ పెన్సిలిన్స్ యాంటీబయోటిక్స్ అనేది వాడాలి. అమాక్సిసిలిన్ లాంటివి. అమాక్సిలిన్ ఒకవేళ కనుక పడకపోతే కనుక అలర్జీ వస్తే అజిత్రోమైసిన్ అనే డ్రగ్ తీసుకోవాలి. పెన్సిలిన్ 10 days తీసుకోవాలి, అజిత్రోమైసిన్ 5 days తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే ఇది గుండె యొక్క కవాటల మీద దాడి చేస్తుంది, అక్యూట్ రిమాటిక్ ఫీవర్ అంటాం. నెక్స్ట్ కిడ్నీ మీద కూడా దాడి చేస్తుంది, అంటే గ్లోమెరులార్ నెఫ్రైటిస్, పోస్ట్ స్ట్రెప్టోకోకల్ గ్లోమెరులార్ నెఫ్రైటిస్ అంటాం. కాబట్టి కంపల్సరిగా తప్పనిసరిగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది 3 రోజులు యాంటీబయాటిక్ వాడేసి మానేస్తుంటారు, కానీ కంపల్సరీ 10 days ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ తీసుకోవాలి. దీంట్లో దగ్గు అనేది ఉండదు. ఈ సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్లో దగ్గు ఎక్కువగా ఉండదు. ఎక్కువగా ఈ లింఫ్ నోడ్స్ అనేది పెరిగి నొప్పి చేస్తాయి, తాగడానికి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ మధ్య మమ్స్ ఇన్ఫెక్షన్ అనేది కామన్గా ఉంది. మమ్స్ వైరస్, దీన్ని ఏమంటే గౌద బిళ్ళలు అంటాం. ఈ గౌద బిళ్ళలు అంటే కొంతమంది అంటే చెంపలు వచ్చినాయి అంటారు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈ సంబంధించిన లక్షణాల పిల్లలు ఎట్లా ఉంటాయి? ఇది కూడా ఎక్కువగా 5 years దాటిన పిల్లలు ఎక్కువగా వస్తుంది. ఇది ఫీవరు 2-3 days ఫీవర్ వస్తుంది. సెకండ్ ఆర్ థర్డ్ డే ఫీవర్లో ఈ గ్రంథులు, పెరోటిడ్ గ్లాండ్ అంటాం, ఈ చెవి కింద భాగం దవడ మూమెంట్ ఉంటుందో అక్కడ ఈ గ్రంథులు అనేవి వాపు వస్తాయి. ఈ వాపు రావడం వల్ల తినడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, ముఖ్యంగా పెరోటిడ్ గ్లాండ్స్. ఇంకా ఈ సమయంలో ఎక్కువగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లలకు ఎక్కువ వాటర్ని ఇవ్వాలి, హైడ్రేషన్ చేయాలి. ఇంకా ఒక అనాలజెసిక్, యాంటీపైరెటిక్ అంటే పారాసెటమాల్ను వేసుకోవాలి. ఇది సాధ్యమైనంత 90% ఆఫ్ చిల్డ్రన్స్లో ఎక్కువ ఇబ్బంది పెట్టదు, దాని అంతటా అదే తగ్గిపోతుంది ఒక పారాసెటమాల్తో హైడ్రేషన్ చేస్తే తప్ప. కానీ కొంతమంది యుక్త వయసు వచ్చినటువంటి పిల్లల్లో ఇది బీజాలు, టెస్టిస్ అంటాం, వాటి మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. ఆర్కైటిస్ వస్తుంది పిల్లల్లో. అదే కనుక లేడీస్లో అయితే కనుక ఓఫరైటిస్ అంటాం. ఇది కొంతమంది పిల్లల్లో చాలా రేరు. ఇది ఒక 1% ఆఫ్ చిల్డ్రన్స్లో ఈ మెదడుకు ఇన్ఫెక్షన్ అనేది వెళ్తుంది, మెనింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.